మేడం ఈ పక్క మేడం మా పిల్లోడికి జేవిడి పడడం లేదు సార్. పడట్లేదా? ఓకే. కారణం ఏంటంట? కారణం అంటే అవును ఇల్లు మామ పేరుతో ఉంది, మేము ఉండేది నలుగురే, ఒకే రేషన్ కార్డు. ఇప్పుడు తనిగా చేసేదానికి అవ్వదు అనేసి అన్నారు. అమ్మబడి ఇంటర్ నుంచి అమ్మబడి పడలేదు, ఇది అడిగితే కరెంటు బిల్లు చూపిస్తా ఉంది అనేసి అన్నారు. ఇంకా మేము ఇంకా డ్రైవర్ కూలీ పనే చేసుకోవడము, ఇంకా పిల్లోడి చదువులకు అనేసి అని ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వకపోతే ఎలాగా అనేసి. మేడం వచ్చింది కదా, అడగొచ్చు కదా. మీరు ఆవిడ ఇటు పట్టుకున్నారు, ఆమె ఇచ్చింది తీసుకున్నారు, అంతే అయిపోయింది. అదే ఆమె నేను నేరుగా అడిగితే ఆమె ఏమైనా చేస్తుంది కదా. మీరు ఆమె ఇక్కడే కదా, ఇల్లు దగ్గరే కదా, పోయి అడిగేది. మంత్రి మీ ఇంట్లో ఉంటే మీరు పోయి అడిగి పని చేసుకునేది. అది ఇంకా ప్రతిసారి అర్జీ పెట్టడం రాదు. ఏమంటే ఆ ఇల్లు చూపిస్తుంది, మీ మామ పేరుతో ఉంది అంటారు. ఆ కార్డులో ఉన్నారు, అర్హత పోయింది. సరే, కానీ ఉండే అంటే పాతకాలపు ఇల్లు కదా, ఇప్పుడుది మేము సొంతంగా తీసుకుంటే క్యాన్సిల్ పెట్టినా పర్వాలేదు. మేము పిల్లోని చదివిస్తాము అని అన్నారు కదా, ఏమి చదివిస్తాను, అది ఉంది ఇది ఉంది అనేసి అని. మీరు ఒకసారి చెక్ చేసుకున్న ఏముంది, ఇల్లు ఒకటి ఉంది. అందుకని ఇప్పుడు రోజాకి ఓటేసేది లేదంటారా? అట్లనంతా ఏం లేదు. రోజా అంటే అభిమానం ఉందా? ఉంది. ఈసారి కూడా రోజా గెలుస్తున్న నమ్మకం ఉందా? ఉంది. కాబట్టి మీకు ప్రాబ్లం ఉంది, అది అయితే బాగుంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే నేరుగా మాట్లాడు. ఈసారి అందరూ ఆమె వైపే ఉన్నారా? కాబట్టి గెలవచ్చు బాగా, చెప్పాలి లక్షల్లో గెలవచ్చు సార్, 5 లక్షల పైన. పోయినసారి ఆమెకు వచ్చిందే 2000 సుమారు. తిరిగిపోయారు సార్ జనం అంతా, ఆమె మీదనే కోరుకున్నారు అందరూ, ఆమె కావాలి ఆమె కావాలి. అవునా? ఈసారి 2-3 లక్షల మెజార్టీ రావచ్చు బలంగా మొత్తం సార్, మొత్తం కుమ్మేస్తారు. ఈసారి వ్యవసాయం వేరే గుర్తుకు వేయరు సార్ అంతా, ఆమె మీద వ్యామోహం కూడా జనం అంతా కూడా. కాబట్టి ఆమె గెలుస్తుంది ఈసారి, గెలుస్తుంది 100%. ఆమెకి ఇక్కడ తిరుగులేదు సార్, మూడోసారి కూడా వచ్చేస్తుంది. 5 లక్షలు అని చెప్తున్నారు, అది ఎంత వస్తుందో తెలియదు. 5-6 లక్షలు ఓట్లు ఉండవులే కానీ చెప్తున్నారు, 1 లక్ష 2 లక్షల మెజార్టీకి రావచ్చు అంత ఉంది. గెలవస్తుంది, ఇబ్బంది అది. అందరూ ఆమె వైపే ఉన్నారు, వేరే రోజా అంతే సార్. రోజా మీద ఉన్న మీకు అభిమానము சால்வாతో இடிச்சாரு. అవును சார். அதான் மீது அவன் மாட்டாரு. நல்லது, எல்லாமே நல்லதே செய்கிறாங்க, ஒன்றும் ப்ராப்ளம் எதுவும் இல்லை. இருந்தால் இன்னும் சால்வா போட்டிங்க, நல்ல சப்போர்ட்டாக இருக்காங்க, அது மெயின். இது ஜெகன்மோகன் ரெட்டி ஃபேமிலி. அதுக்காக நீங்கள் என்ன பண்ணுறீங்க? கண்டிப்பாக ஃபேனுக்கே போடுவோம் ஓட்டு. ஓகே. ஸ்டிக்கர் எல்லாம் போட்டலாம் இங்கே இன்னும் எங்கே சார்? ஸ்டிக்கர் அவர் ஃபோட்டோவே இருக்குங்க சார், இதோ இருக்கு பாருங்கள். వైఎస్ఆర్ மேடம் கூட இருக்குங்க சார். மேடம் அது மேல வச்சிருக்கோம், பெயிண்ட் அடிச்சதுனால கொஞ்சம். உங்களுக்கு ரோஜா அண்ணா வைஎஸ்ஆர் அண்ணா ரொம்ப இது அதுக்காக நீங்க ரோஜா மேடத்துக்கே போடுவீங்க? கண்டிப்பா போடுவோம், எல்லாருமே அவங்களே. கண்டிப்பா மூணாவது வாட்டி கூட? ஆமாங்க சார், கண்டிப்பா. ఎడ్యుకేషన్కి నల్లా సపోర్ట్ పన్నాంగ. తెలుగు వరదా? వస్తుంది. బడి పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫ్రీగా చేసినారు, అదొకటి. ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆంధ్రాలోనే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఒక ఇది నంబర్ 1లో ఉంది, అది ఒక సంతోషం. దానివల్లే ఫ్యాన్ ఓటు. రోజా మేడం మేము ఎప్పుడైనా చూసారు, ఆయమ్మనే మాకు తల్లి లేక అన్ని నగరిలో ఉండే వాళ్ళకంతా అన్ని మంచి చేసేస్తుంది. కాబట్టి ఆయమ్మకి వేస్తాం, ఓటు వేస్తాం సార్.